ఇంతవరకు విషకంటను ఎదిరించిన వాడెవడు బ్రతకలేదన్నా. చిన్న చితక రౌడీల్ని కొట్టి విషకంటగా ఎదిగాడు వాడు. అలాంటి విషకంటని కొడితేనే అంకినీడు పవర్ ఏంటో తెలుస్తుంది. అన్నా, ఈ ఏరియా మొత్తం వాడి చేతిలోనే ఉంది. వాడిని ఎదిరించి బ్రతకడం చాలా కష్టం. పాముకి కూరల్లో మాత్రమే విషం ఉంటుంది. అదే ఏనుగైతే ఒళ్ళంతా మదం ఉంటుంది. రై, ఆ బోర్డు తీయండ్రా. అంకెనీడు 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 ఎవడ్రా అంకెనీడు? అంకెనీడు వాడి పేరు వినట్టలేదు. గాడు రాయలసీముడన్నా, ఎంతో మందిని వేసేసి జైలుకి వచ్చిండనా. నేను రమ్మన్నానని చెప్పి తీసుకురండి రావండి. ఆడు రాడన్నా. అదిగా కొట్టురా, కొట్టు కొట్టు, తీసుకో కొట్టు. వద్దు. నువ్వు కొట్టుంటే మైండ్ బ్లాక్ అయిపోవాలి. కొట్టు కొట్టు, రక్తం మరిగిపోతుంది రా. కొట్టు కొట్టు కొట్రా. ఈ ఏరియాలోనే కింగ్ నేను, నన్ను లెక్క చేయరా వాడు. తలుచుకుంటుంటే నా రక్తం మరిగిపోతుంది రా. కొట్టురా, కొట్టు 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 కొట్టు. అన్నా, గాని సమాధి చేయనీకి ఒకడున్నాడన్నా. పిలిపించరా, పిలిపించు. డబ్బులిస్తే ఏ పనైనా చేస్తారన్నా. వాడి పేరు చిన్ని అని పిలుస్తారన్నా. రేపు అంకినీడు గాని తల్లి శార్థం పెట్టడానికి నది దగ్గరికి వస్తుండనా. గాడు పోయిండని ఫిక్స్ అవుండనా. నమస్కారం అయ్యా. అమ్మగారికి ఒక నమస్కారం చేసుకుని ప్రశస్తమైన ఈ నదిలో 3 సార్లు మునిగిరండి. జరపవలసిన కార్యక్రమం నేను జరిపిస్తాను. ఏరా, నేను స్నానం చేస్తుంటే కూడా వస్తున్నారు. నేనేమన్నా మల్లికా షరావతా, యానా గుప్తానా, లేక దడదడలాడిస్తున్న మెహమద్ ఖాన్నా? వెళ్ళి అక్కడ నిలబడండి. ఈ అంకినీడు గారు ఇంకా రాలేదు. అయ్యో అయ్యో, అంకినీడు గారిని ఎవరో చంపేశారు. అంకినీడు గారిని ఎవరో చంపేశారు. వీడమ్మ శ్రాద్ధం చేద్దామంటే వీడి శ్రాద్ధం చేయాల్సి వచ్చిందేమిటబ్బా. ఇదొకటి వేసి ఇంటికి పెళ్ళాన్ని తీసుకొచ్చినట్టు టైం ఉండదు, పాడుండదు. హలో అన్నా, మీ ఇంటిని ఏసీబీ వాళ్ళు రైడ్ చేయడానికి వస్తారన్నా, జాగ్రత్త. ఎవరు? నీ ఇల్లు రైడ్ చెయ్యాలి. ఏసీబీ. రండి సార్, రండి. ఎక్కడైనా చెక్ చేసుకోండి. మా ఇంట్లో ఏమీ లేదు, చెక్ చేసుకోండి. నాకంతా తెలుసు. ఈ ఇల్లు చెక్ చేస్తే ఏమీ దొరకదు. నేను రైడ్ చేసే స్టైలే వేరు. సర్చ్. వెళ్ళి 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 వెళ్ళి. స్టాప్ స్టాప్. ఏసీబీ ఏసీబీ. దీని రేట్ ఎంత? రేట్ ఏమిటి సార్? ఆమె నాకు దూరం బంధువు. ఓ, అయితే బెడ్ మీద దూరంగా పడుతున్నారా? నాకు డొంక తిరుగుడు నచ్చదు. తన చీర కింద డబ్బుంది, చూపించమను. మై గాడ్, వెరీ బ్యాడ్. ఆ మోహన్ చూడు, నల్ల చింతపండులా ఉంది. కొట్టానంటే చట్నీ అయిపోతుంది. ఎంత డబ్బు? ఏంటి ఇంత డబ్బు? నువ్వు ఒక ఆర్డినరీ గుమాస్తావి. ఇంత డబ్బు ఎలా సంపాదించావో చెప్పు. నాకు తెలుసు, అంతా తెలుసు, ఎలా సంపాదించావో తెలుసు. కానీ ఏం చేస్తాం, కర్మ, ప్రొసీజర్ ఫాలో అవ్వాలిగా. ఎంత ఉంటుంది? 6 కోట్లు ఉంటుందా? 8. మొత్తం ఎన్ని సెటప్లు ఉన్నాయి? 3. కరెక్ట్ గా చెప్పు. 4.
ఊరోళ్ళ డబ్బుతో పండగ చేసుకుంటున్నావా? ఏయ్, నిన్ను వదిలిపెట్టను. నిన్ను వదిలేస్తే నీలాంటి వాడు రోజుకొకడు పుడుతూనే ఉంటాడు. ఏయ్, రారా ఇలా. వీడి క్లోజ్అప్ తీ. వీడిని చూసి అందరికి బుద్ధి రావాలి. బాగా తీ. ఇలాంటి లోఫర్లను ఊరికే వదలకూడదు. సార్ వీడి కెమెరా ఫోకస్ కే చిక్కట్లేదు సార్. ఎవరి ఫోకస్ కు చిక్కని వాళ్లే నా ఫోకస్ కు చిక్కుతారు. అందుకే ఉన్నాడు ఈ భద్రాచలం. ఏయ్, డబ్బంతా ప్యాక్ చేసి కారులో పెట్టించండి. సార్ డబ్బు ఊరుకోండి, బాధపడకండి. ఏంటే నీ నస? ఉన్నది లేనిది అంతా ఊడ్చిపోయారు. బాధపడుకుంటే ఎలా కుదిరితే? అయ్యయ్యో దేవుడా. మిస్టర్ రంగన్న, ఎవరవయ్యా నువ్వు? ఐఎమ్ భద్రాచలం ఫ్రమ్ ఏసీబీ. మీ ఇంటిని సోదా చేయడానికి వచ్చాం. భద్రాచలం అంట, ఇల్లు రైడ్ చేస్తారంట. రండి రండి, మీకోసమే వెయిట్ చేస్తున్నారు. మీరు ఒక పని చేయండి, పైన బెడ్రూమ్ ఉంది, అక్కడ బెడ్రూమ్ లో లుంగి లంగా బరియన్ అన్ని తీసుకోండి. అలాగే బాత్రూమ్కి వెళ్ళి అక్కడ నా కడ్రాయర్ కూడా ఉంది, తీసుకోండి. ఎవరితో మాట్లాడుతున్నావో ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నా పేరు చెప్తేనే నీలాంటి వాళ్ళు గడగలాడతారు. తమరు భద్రాచలం అయితే వాడెవడు? చక్రవర్తి, డేరింగ్ డాషింగ్ డైనమిక్ హీరో, ఎవరికి తలవంచని తత్వం, ఇవన్నీ కలిస్తేనే చక్రి ఉరఫ్ చక్రవర్తి. ఈ చక్రి కన్నేస్తే ఎదుటివాడు బికారి. మా గురువుని ఓడించేవాడు ఇంకా పుట్టలేదు. 10కి 50 ఇస్తామని అనౌన్స్ చేయండిరా. చిన్నిని ఓడించేవాడు ఎవడైనా సరే ముందుకు రావచ్చు. 10కి 50, 10కి 50, 10కి 50, 10కి 50. కమాన్ రండి, ఎవరైనా రావచ్చు, రండి. చూడు, చూడటానికి బక్క తిక్కున్నావు. ఒక్కటి కొడితే ఎగిరి పడతావు. సేఫ్ గా పారిపో. వచ్చేసాడు. దమ్మున్నాడు, రండిరా, రండి. వదలరా. ఏంట్రా వీళ్ళు అంతా వాడి సైడ్ వెళ్ళి కాస్తున్నారు? ఇంకా మంచిదే కదా గురు. వాడెవడో కొత్తగా వచ్చినాడు. మన గురువిచ్చే ఒక్క పంచికే వాడు ఇక్కడ నుండి పారిపోతాడు. అంతేనంటవా? ఏంట్రా ఇది? చిన్ని ఒక్క దెబ్బకి పడిపోయాడు. నువ్వేం భయపడుకో, గెలిచేది మనవాడే. లాభం. చిన్నగా కొట్టరా, చెవులు గుయ్యమాయరా. నన్నేమన్నా చిన్నగా కొట్టేవా? చెత్తనా కొడక, చూడు ఒళ్ళంతా నొప్పులు. నేను ఫైట్ చేయను. రే వద్దురా, చూసే వాళ్ళంతా ఇది నాటకం అనుకుంటారు. ఇక చూసుకో. ఇంత గట్టిగా కొట్టేవాడు ఎదవా. అయ్యో, డబ్బులన్నీ వసూలైనాయా? ఓకే గురు, ఓకే. బస్ స్టాండ్ లో టిఫన్లు టీలు అమ్ముకుంటున్నట్టు ఏంటి గోల? ఏం చెప్తాను నాయనా, మిలిటరీలోనూ ఇదే చేస్తాను, అందుకే అలవాటు అయిపోయింది. ఈ రోజు సోమవారం 7:30 నుంచి 8:30 వరకు రాహుకాలం. రాహుకాలంలో వీడి దర్శనం ఏంట్రా బాబు?
ఓ టవల్ చుట్టుకుని పడుకోరా అంటే ఒంట్లో అన్ని అంగాలకు గాలి తగలాలని ఇలా ఫ్రీగా పడుకుంటాడు. ఈ విశ్వరూపం చూడలేక చస్తున్నాం రా బాబు. హాయ్, టిఫిన్ అయిందా? ఏంట్రా ఏమైంది? ఆ అమ్మాయి నన్ను బట్ట లేకుండా చూసిందిరా. అయ్యో కర్మ. రే వేమన, నిన్ను ఇలా చూసి చూసి ఆ పేపర్ రోడ్డు పేపర్ వేయడం మానేశాడు. ఆ కేబుల్ రోడ్డు కేబుల్ కనెక్షన్ కట్ చేసేశాడు. ఇంకా నువ్వు ఇలా తిరుగుతూ ఉంటే కరిచేదురా. నువ్వు వెళ్ళా అమ్మాయితో చెప్పు, దయచేసి ఈ విషయాన్ని ఎక్కడా చెప్పొద్దని. నేనుండగా నీకెందుకురా భయం? ఆ అమ్మాయి తెరిచి నోరికి ఓ పెద్ద తాళం వేసి వచ్చేస్తాను. ఆ తాళని నాకే ఇచ్చేసేయ్, వెళ్ళు. తెరిచిన చాలు, అలాగే తెరిచించుతే ఈగలు దోమ లోపలికి వెళ్తాయి. నోరు మూసుకో. ఏంటి షాక్ కొట్టిందా? ఏం చూసావు? లేదండి, నేను అసలు ఏమీ చూడలేదు. ఏం చూడలేదు, నోరు కప్పలా తెరుచుకుని అలాగే ఉంచితే. లేదండి, ఇక్కడ చూసింది నేను ఎక్కడ చెప్పను. అలా మాత్రం చేయకు, చెప్పకపోతే చిన్ని ఫీల్ అవుతాడు. ఇక్కడ నువ్వేం చూసావో అది ప్రతి ఇంటికి వెళ్లి తలుపులు తట్టి పడుకున్న వాళ్ళని లేపి మరీ డీటెయిల్డ్ గా చెప్పు. ఇక్కడ చూసిందంతా చెప్పాలా? చూసిందే చెప్పాలి. 70mm సినిమా లాగా వర్ణించి మరీ చెప్పు. అట్లయితే ఇప్పుడే పుట్టిన పిల్లోని కూడా వదిలిపెట్టను. రైట్, రిచ్ బో. ఎవర్రా తలుపు నోడదీసింది? మీరు తలుపులు తీసేస్తే నేను స్నానం ఎలా చేయాలా? చూడడానికి ఏం మిగిలింది గురు? చిన్నే, రాత్రి నువ్వు పడుకునేటప్పుడు నీ ఒంటి మీద నూలు పోకుండా ఉండదంట. ఏ ఎదవా చెప్పింది? నిమ్మి గురు, అందరికి చెప్పమని చక్రినే చెప్పాడు. నేనేం చెప్పలేదు. అయ్యో ఈరోజు అందరం మంచి మూడ్ లో ఉన్నాం. ఆ చక్రి గాని ఎలాగైనా కోతించేయాలి. అయ్యో వద్దు మామ, వాడు తాగితే ఈ ఏరియా మొత్తానికి నిద్ర లేకుండా చేస్తాడు. అదేరా నాకు కావాల్సింది. పొద్దున్న మన ఏరియా జనం ముందు నా పరువు ఎలా తీశాడో టిట్ ఫర్ టాట్ వాడి పరువు అలాగే తీయాలి. వాడు తాగడానికి ఒప్పుకోడు కదా. వాడు తాగడు, తింటాడు. ఏదైనా పని చెప్తే ఒక్కడు ముందు కదలడు. ఇక్కడ మందు కొట్టడానికి మాత్రం టెన్షన్ గా తగలడతారు ఎదవలు. ఆహా, మీరు గ్రేట్ రా. ఓకే ఓకే సరే మామ, ఇప్పుడు నువ్వేం తీసుకుంటావు? ఎందుకు నన్ను కోతింగ్ చేద్దాం అనుకుంటున్నారా? అదేం కుదరదు రోయ్. ఓకే, మా కంపెనీ కోసం ఈ యాపిల్ అన్నా తిను. క్యాచ్. ఆహా, an apple a day keeps doctor away. ఓకే తినరా. This is good. మావా అవుతే బాలు, ఏంట్రా? బాలు, ఏదిరా నీ కాలు? ఇదే అనుకో. ఆ కాలు ఇక్కడ ఉందా? బాలు ఇవ్వరా ఇంకొక యాపిల్. అవుట్ సైడ్, అవుట్ సైడ్. లార్జ్ విస్కీ. వాళ్ళందరూ నా ప్రాణ స్నేహితులు. ఒక యాపిల్ అడిగితే ఇవ్వట్లేదట. నువ్వైనా ఒక యాపిల్ ఇవ్వక. అంత వెళ్ళి మేనేజర్ అడుగు. వెళ్ళు. మేనేజర్ ఓకే, ఐ లైక్ ఇట్. హాయ్ 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 హాయ్. తలంతా తిరుగుతోంది, నోరేమో ఊరుతుంది. యాపిల్ ఎక్కడ ఉంటుంది కాంత? యాపిల్ దొరకడానికి ఇది చిలకలూరుపేట మార్కెట్ కాదు చక్రి, ఇది బారు. ఇది బారా? నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు చెప్తే తెలుస్తుందా? యాపిల్ అడిగితే యాపిల్ ఇవ్వని మూర్ఖుడు వేడా పోరా. బాలో బాలో, యాపిల్ ఇవ్వరా, ఒక యాపిల్ ఇవ్వరా బాలో. అరే బాలా ఎక్కడున్నారా? ఒక యాపిల్ ఇవ్వరా బాలో. ఎవరండి ఇంత రాత్రిలో? ఎవరది? ఓకే, గుడుగుడు కొంచెం ఆడుకుంటున్నారా? డబ్బుండి వయసుంటే రోజంతా సరసమే. ఈ టైంలో వీడొచ్చాడంటే అయిపోయాం. వీడు తాగాడంటే కళ్ళు తాగిన పోతులు అయిపోతాడు. పట్టుకోలేవు. ఏం చిక్కనా, ఏంటి ఇలా వచ్చావు? నమస్కారం, ఏమైంది? యాపిల్ కావాలి బాలు. యాపిల్ గుండ్రంగా గుండ్రంగా ఉంటుంది, కొరికితే తీయగా మధురంగా ఉంటుంది. యాపిల్ కావాలి బాలు. బాలు, కాంతమ్మ యాపిల్ కావాలమ్మా. కాంత, అయ్యో బాలు.
మావా మనం ఇక్కడ కూర్చొని హ్యాపీగా తాగుతున్నాం. అక్కడ మన చక్రి మామ శివతాండం చేస్తూ ఉంటుంటాడు. చేయని చేయాల్సిందే. పొద్దున్న మన ఏరియాలో ఉన్న అమ్మాయిలు నన్ను చూసి కిస్ కిస్ అని నవ్వారు కదా. స్క్రీన్ ప్లే సినిమా చూపించాడు. ఇప్పుడు వాడు అనుభవించాలి. లైవ్ షో. మెడికల్ షాప్ ఇక్కడ ఎందుకు ఉంది? ఫార్మసీ మందులు వద్దు, సర్వరోగాలకు సారాయే ముద్దు. బాలు యాపిల్ ఇవ్వరా, యాపిల్ ఇవ్వరా బాలు, యాపిల్ రా. అయ్యయ్యో, కొంతమంది క్యాప్ అంటారు, కొంతమంది హెల్మెట్ అంటారు. నువ్వేంటన్నా కొత్తగా యాపిల్ అంటున్నావు? యాపిల్ బాలు, యాపిల్ ఇవ్వరా రే బాలు. నీ తళుకు బెళుకు కలలతో నన్ను రంజింపజేసి నన్ను మధుర మంజుల లోకాల్లో తేలియార్చే యాపిల్ కావాలరా బాలు. నా యాపిల్ కావాలరా బాలు. బాలరా బాలా. అదిగో కాంత వచ్చేసింది. కాంత, నీకు నమస్కారం కాంత. ఒక యాపిల్ ఇవ్వు కాంత. ఈ టైంలో యాపిల్ ఇమ్మంటే ఎక్కడి నుండి తెచ్చేది చక్రి? మా ఆయన డ్యూటీ నుండి ఇంటికి ఇంకా భోజనానికి రాలేదు. నాటుకోడి పులుసు చేశాను, భోంచేసి వెళ్దుగానరా. ఐ డోంట్ లైక్ ఇట్ కాంత. నాకు నాటుకోడి పులుసు వద్దు కాంత, యాపిల్ కావాలి కాంత. చక్రి ఎవరిని వదిలిపెట్టట్లేదు, అందరినీ ఆడుకుంటున్నాడు రా. నువ్వు ఎలాగైనా వచ్చి కాపాడరా బాబు. అది సరే, ఉదయం నాకు జరిగిన అవమానానికి ఎవరైనా బాధపడ్డారా? ఎవరో బాధపడలేదు మావా, అందరూ సంతోషపడ్డాం. సరే సరే, నేను వెళ్తున్నా. అలాంటివన్నీ చెప్పకూడదురా. చెప్తే చిన్ని సాయం చేయడు. ఏం లేదు బాబు, నేనేం చూశాను మర్చిపోయినంటే నమ్ము. ఏం అర్థం కాలేదు కదా? విన్నారా? వాళ్ళకి అర్థం కాలేదు. డోంట్ వరీ, ఐఎమ్ దేర్. చక్రి బాలు, యాపిల్ ఇవ్వరా బాలు. నువ్వు ఇవ్వకపోతే యాపిల్ నేను అవుతాను నీటి పాలు. ఇవ్వరా. ఎక్కడ యాపిల్? వెర్ ఇస్ యాపిల్? హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏంటి మామా మన ఏరియా ఇలా అయిపోయింది? ఏమైందిరా? ఒక ఇంట్లో చూశాను, మొగుడు పనికి వెళ్ళగానే ఇంకొకడు ఇంట్లోకి దూరుతున్నా. రే 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 రే, భార్య భర్తల విషయం నీకెందుకురా? నోరు మూసుకో. నువ్వు ముయిరా. అందరూ టీ తీసుకోండి. మొగుళ్ళు లేనప్పుడు అసలు ఇంటికి ఎందుకు వెళ్ళాలి? ఏదో మంచి చెడు అడగడానికి వెళ్ళి ఉంటాడు, నీకెందుకయ్యా? బెడ్రూమ్ లో మంచి చెడ్డలు. అందుకే నా భార్యని స్ట్రిక్ట్ గా పెట్టాను. నేను సీరియస్ గా చూశానంటే నా భార్య గడగడా ఉణిపోద్ది, తెలుసా? పర్వాలేదు సార్, గడ్స్ ఉన్నవాడు నీలా ఉంటాడు. అది సరే, ఇదంతా జరిగేది ఎవరింట్లోనో? మీ ఇంట్లోనే సారు. ఎవరో అమ్మాయిని వేళ వేసుకుని వెళ్తున్నారు మా. పోతే పోనరా, నీకెందుకు టెన్షన్? ఏంటి మా ఇలా అంటున్నావు? నువ్వు హీరో కదా. హీరో అనేవాడు కష్టాలు ఉన్న వాళ్ళు కాపాడాలి కదా. మరి ఇలా కూర్చున్నావేంటి మా? అవునా? నువ్వు సింహరాశి మావా. సింహరాశి వారికి ఎక్కడికి వెళ్ళినా ఎదురు లేదు. నువ్వు వెళ్ళరా మామా. కాపాడు, కాపాడు, ప్లీజ్ కాపాడండి, కాపాడతాను కాపాడండి. కాపాడాను 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 సారీ సారీ చాలా గట్టి కట్టారు ఎదవలు. ఐఎమ్ చక్రి. ఇంతకీ ఎవరు ఎదవలంతా? వాళ్ళు నన్ను కిడ్నాప్ చేసి సారీ సారీ వాళ్ళు వాళ్ళ చూస్తాను చూస్తాను అలా సంగతి చూస్తాను, ఒక్కొక్కటి సంగతి చెప్తాను.
విషయం తెలియకుండా ఎందుకన్నా మమ్మల్ని కొడుతున్నావు? నాకు విషయం తెలియదా? లడ్డూలాగా ఒక అమ్మాయి దొరికిందని తీసుకెళ్లి రేపు చేయాలని చూస్తారా? వల్లారా దాన్ని రేపు చేయడం ఏంటన్నా? అది బ్రహ్మరాక్షసి. దాన్ని అన్నా ఆ పూలం దేవి నన్ను పట్టుకొచ్చాము కానీ దీన్ని పట్టుకోవడం చాలా కష్టం అన్నా. అన్నా అది పెద్ద దొంగ అన్నా. అవునా? అదు పెద్ద హీరోలో వచ్చి ఆ దొంగ వదిలేసావు. అటు చూడు, నీ మోటార్ సైకిల్ కూడా ఎత్తిపోతుంది. అదంతా మాకు తెలీదు. జరిగిన నష్టం అంతా నువ్వే కట్టాలి. అవును, నువ్వే కట్టి తీరాలి. దానికేం భాగ్యం. అలాగే ఇంతగా అమ్మాయి పేరేంటి? శశికళ. శశికళ ఎక్కడా? రా చెన్నై. ఏంటి ఫోన్ చేసి రమ్మన్నా? నువ్వు నాతో కలిసి ఎయిర్పోర్ట్ కి రావాలి. నేనెందుకు రావాలి? నా కూతురు చదువు పూర్తి చేసుకుని లండన్ నుంచి వస్తుంది. అయితే మా అమ్మాయిని నీకు పరిచయం చేద్దామని. నన్నెందుకు పరిచయం చేస్తున్నావు? నాకు శత్రువులు ఎక్కువ. రేపు ఏమైనా జరగొచ్చు కదా, అందుకని. నువ్వు నా కూతురుతో ఉంటే ఆమెను ఎవరు ఏమీ చేయలేరు. మెడలో బెల్ట్ వేసేది కుక్కలకి, పుల్లులకి, సింహాలకి కాదు. హలో, నేను సూరన్నను. సూరన్న, నీ కూతురు ఫోన్ నుంచి మగాడి వాయిస్ ఎలా వచ్చిందని ఆలోచిస్తున్నావా? టెన్షన్ పడొద్దు. నీ కూతురు ఈ సూర్యుడు హ్యాండ్ ఓవర్ లోనే ఉంది. సూరన్న, నీకు పగ ఉన్నది నా మీద. నా కూతురునేమీ చేయొద్దు. నేనేమైనా చెయ్యాలనుకుంటే నిన్నీ పాటికే మామా అని పిలుచుండేవాణ్ణి. నీ కూతురు నాకు అవసరం లేదు. నా తమ్ముణ్ణి దారుణంగా చంపినోణ్ణి ముందు నా దగ్గరికి పంపించు. నీ కూతుర్ని వెంటనే వదిలేస్తాను. చిన్ని, అంకి నేడు అన్న సూరన్న నా కూతురిని కిడ్నాప్ చేశాడు. నిన్ను ఒక్కడిని పంపిస్తే దాన్ని పంపుతాడంట. నేనేం చేయాలి? నేను టైము మాటలు రెండు వేస్ట్ చేయను. నా తమ్ముణ్ణి చంపినందుకు నేను నిన్ను చంపుతానని తెలిసి కూడా నా ఇంటికొచ్చావురా. ఎంత ధైర్యం రా నీకు? నీకు చావంటే అస్సలు భయం లేదా? చావుకు భయపడేవాడు దాదా కాలేడు. చంపడానికే కాదు, చావడానికైనా సిద్ధంగా ఉండాలి. అందుకే చావునే చేత్తో పట్టుకొనొచ్చాను. ఏంటి, రెడీనా? రా. కృష్ణ 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 హరే 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 రామ హరే రామ. ఐస్ క్రీమ్ ఇప్పిస్తానని గుండు కొట్టించావు. ఐస్ క్రీమ్ ఇప్పలేదు. ఇప్పుడు ఇంట్లో ఏం చెప్పాలి? నోర్ ముయిరా. ఎగ్జామ్ పాస్ అవ్వాలని ఆ తిరుపతి వెంకన్నకి వెంట్రుకలు ఇచ్చానని చెప్పు, అంతే. అక్క, కొత్త హెయిర్ స్టైల్ చేస్తా అని చెప్పి గుండు కొట్టించేసావు. ఇప్పుడు ఇంట్లో ఏమని చెప్పాలి? ఆంధ్రప్రదేశ్ మీద అప్పులు తీరిపోవాలని గుండు కొట్టించుకున్నానని చెప్పరా. నోర్ ముయ్యండ్రా. ఓం శ్రీనివాసాయ నమః. ఓం వెంకటేశ్వర స్వామి నమః. ఓం నారాయణ నమః. వశిష్ఠ బక్రా రెడీ. హరే రామ రమ రామ హరే హరే. మేము శ్రీ 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 కృష్ణ బాలాజీ ఆశ్రమం నుంచి వచ్చాం.
తల్లిదండ్రులు లేని పిల్లలకి, అనాథలకి మా దగ్గర ఆశ్రయం ఇస్తాం. మీరేదైనా దానం చేసి పుణ్యపురుషులవ్వండి. అయ్యయ్యయ్య, అనాథాశ్రమం, వృద్ధాశ్రమం, దేవుడు, దయ్యం అంటూ దానాలు చేసి నా తలంతా గుండెది తప్పితే పుణ్యము రాలేదు, మా ఆవిడ గడిపిన బిడ్డ పుట్టలేదు. పో అమ్మా. కాదు కాదు, ధనం కోసం వచ్చాననుకున్నావా వశిష్ఠ? వశిష్ఠ? నా పేరు మీకెలా తెలుసు? మీకింకా సంతాన యోగం కలగలేదని తెలుసు. అయ్యో 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 అయ్యో, నాకు సంతాన భాగ్యం లేదని కూడా మీకు తెలిసిపోయిందా? అయ్యో అయ్యో అయ్యో, నువ్వు మహాశక్తి తల్లి. బాయిమా. ప్రసాదం తెచ్చాను భక్త, తీసుకోండి. ఈ పూజ చేయించడానికి 5,000 ఖర్చయింది. ఆ డబ్బు ఈ అనాథ పిల్లలే భిక్షమెత్తి తెచ్చింది. అయ్యయ్యో, వాళ్ళ డబ్బులతో నా పూజ చేయించారా? వద్దొద్దు, ఆ డబ్బు నేనే ఇస్తాను. ఇక్కడ ఆహా, ఎంత పెద్ద మనసు. ఆ కృష్ణుడు మంచి చేస్తాడు. హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే. ఈ రోజు నా మీద దయ చూపాడా దేవుడు. ఏంటండి అది? లక్ష్మి, ఆ దేవికి ఎంత పవర్ ఉందో తెలుసా? దీన్ని మంత్రించింది. మనకి పిల్లలు పుడతారంట. నా పేరు ఎంత కరెక్ట్గా చెప్పిందో తెలుసా? అయ్యో, మన షాప్ పేరే వశిష్ఠ అని పెట్టారే, అంత మాత్రం తెలుసుకోలేదా? నిజమే కదా. మరి మన పిల్లల గురించి నేనే నా భార్యకి పిల్లలు పుట్టలేదని చెప్పాను కదా. అయ్యయ్యో, వెళ్ళి వెతకవే. మేము శ్రీ 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 కృష్ణ బాలాజీ ఆశ్రమం నుంచి వచ్చి ఉన్నాము. ఈ అనాథ పిల్లలు హరే కృష్ణ. ముందు అమ్మాయి వెనక మామ, ఏంటో మ్యాటర్ నడుస్తుందిరా. అట్లంటావా? అయ్యో, నేను వచ్చి నిన్ను పట్టుకోవడానికి, అదే నీ దగ్గర నేర్చుకోవడానికి. ఆగవే. నేను ఆగితే జనాలు నన్ను వదలరు. అయినా నేను నిన్ను వదిలిపెట్టినా. వదలకపోవడానికి నేనేమన్నా నీ భార్యనా? భార్య గారు అయితే చేసుకోవడానికి రెడీ. ఆగు ఆగు. ఏంటి గుంతలు పడ్డావు? సారీ, నేను నీ బైక్ కొట్టేశాను. పర్వాలేదులే, అది కూడా నేను కొట్టుకొచ్చిన బైకే. అంటే నువ్వు? నేను కూడా నీ డిపార్ట్మెంట్. ఇదేంటి మీరు పరిగెట్టం మానేసి పడుకున్నారంటే? చాలని మీరంతా ఇక్కడ ఏం చేస్తున్నారు? మీరు వెళ్ళండి రా, మీరు పట్టుకోవచ్చుగా. ఉదయాన్నే రోటీ మాంసం తిన్నాం, కరగడానికి ఎక్సర్సైజ్ చేస్తున్నాం. వాళ్ళు ఎటు సైడ్కి వెళ్ళారు? వాళ్ళు ఈ సైడు. లేదు లేదు లేదు, ఆ సైడు. వాళ్ళు అటు నుంచి అటే. అరే రే, నీ బట్టలని పాడైపోయాయి కదా, ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్తావు? అదే ఎలా? ఒక్క నిమిషం. ఓకే, మళ్ళీ ఎప్పుడు తిరిగి ఇవ్వాలి? ఓ పంచగుట్ట సర్కిల్ ఉంది కదా, ఆ పక్కనే కాఫీ డే ఉంది. కరెక్ట్ గా 9 గంటలకు నేను అక్కడ ఉంటాను, నువ్వు కూడా వచ్చేసాయి. ఓకే? ఎందుకు మావా, ఈ రోజు రాత్రికి అక్కడికే వెళ్ళి పడుకో. ఏంటి బద్రి, మావ చాలా సంతోషంగా ఉన్నాడు. మావా ఒక అమ్మాయిని చూశాడు, సూపర్ గా ఉంటది. అండర్ గ్రౌండ్ లవ్. అమ్మాయిని కలవడానికి వెళుతున్నాడు, అందుకే ఈ లవ్ బిల్డప్. అమ్మ నా కొడుకు నాతో కూడా చెప్పలేదు బద్రి. దేశంలో ఎవడో ఏదో పడ్డాడు, దానికోసం మనం ఇంకా ఎందుకు? చక్రీ కాఫీ. నో 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 నో. యా, ఓహో, ఈ రోజు ఈ ప్యాంట్ వేసుకుంటున్నాడా?
సారీ, నిన్ను బాగా కష్టపెట్టాను. నువ్వే ముందు వచ్చావు కదా, నేనే సారీ చెప్పాలి. ఏమైంది? జాకెట్ తీసుకోండి. ఏమంటే నేనేం చేయలేదు. నువ్వు కదా సీట్ బాగాలేదంటే వేరే దగ్గరికి వెళ్దామా? సీటుది కాదు ప్రాబ్లం, గేటుది. గేటా? నీకు అర్థం కాదులే. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని మనుషులకి కామన్. నేను మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ని, మీ సమస్యకి పరిష్కారం నేను ఇస్తాను. ఇదా ప్రాబ్లం? ఇది కాదు ప్రాబ్లం. నువ్వు పోవయ్యా. సార్ ఇలాంటి సమయాల్లో సిగ్గుపడకూడదు సార్, చేతులు రాసుకుని పెట్టుకోండి సార్, పెట్టుకోండి. అర్థం కదా నీకు? అది వేరే ప్రాబ్లం. నువ్వు ఇక్కడే ఉండు. హాయ్, హాయ్. నేను చక్రి ఫ్రెండ్. ఓ అవునా? మీరు మొదటిసారి వాడితో వచ్చారా? అవును. వెరీ గుడ్. ఎందుకు? ఏం లేదు, వాడు ఎప్పుడు ప్రపోజ్ చేయాలని వచ్చినా వాడికి తెలియకుండానే మేము వచ్చేస్తాం. ఇంతకు ముందు కూడా అమ్మాయిలకు ప్రపోజ్ చేశాడా? చీ, అలాంటిదేం కాదు. వాళ్ళ ఆవిడ మీద కోపం వచ్చినప్పుడల్లా ఇలా చేస్తుంటాడు. పాపం దేవుడు వాడికి అన్యాయం చేశాడు. పెళ్ళయిందా? అరే, పెళ్ళయిందని అడుగుతున్నారా? 2 పప్పీస్ కూడా. ఐ మీన్ కిడ్స్. ఈ మాత్రానికి అప్సెట్ అయితే ఎలా? కూర్చోండి, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. వాడికి కొంచెం జ్ఞానం వస్తుంది. ఎందుకు? పాపం, లేని రోగం అంటూ లేదు, ఒళ్ళంతా దురద. ఇప్పుడు వాడు వచ్చి నా ఫ్రెండ్సే బ్యాంక్లో చీమలు వదిలేరని చెప్తాడు. మీరు నమ్మొద్దు, వాడికి మైండ్ సరిగా లేదు. చాలా కాలం నుంచి ఫంగస్ డిసీజ్. చీమలు, ఇన్ని చీమలు వదిలేరేంట్రా? అయ్యో అయ్యో అయ్యో. దాన్ని చూపిద్దామని డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. అప్పుడు తెలిసింది పాపం షుగర్ ఉంది, బీపీ ఉంది. అయ్యో పాపం. మరి పిల్లలకైతే? ఫ్రెండ్స్ ఉన్నాం కదా, పాపం ఏం చేస్తాం, అంతే కదా. ఇప్పుడు వాడు వస్తాడు, పట్మని పడిపోతాడు. అక్కడ చూడు, ఫ్రెండ్స్ కూర్చున్నారు. ఫిట్స్ వచ్చి పడిపోతాడు. నెక్స్ట్ హాస్పిటలే. ఫిట్స్. వాడు వస్తున్నాడు, వెళ్తాను. తమాషా కూడా ఒక లిమిట్ ఉండాలి. ఫ్యాంట్ నిండా చీమలు వదిలేరు. ఫ్రెండ్స్ వీళ్ళు. తెలిసింది. నీకెలా తెలిసింది? నువ్వే చెప్పావుగా. కరెక్ట్. సరే, ఐస్ క్రీమ్ ఏమైనా తీసుకుంటావా? నా సంగతి వదిలే, నువ్వు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. ఏంటి నాకు బీపీ షుగర్ ఉన్నట్టు చెప్తున్నావు? డ్రామాలు చాలు. నీ గురించి కాకపోయినా నీ పిల్లల గురించైనా ఆలోచించు. పిల్లలా? నాకా? సర్లే వదిలే. ఈ కీ ఎప్పుడు నీ చేతిలోనే పెట్టుకునుండు. నాకేవో ఫిట్స్ ఉన్నట్టు రోడ్డు మీద పడిపోయేటట్టు ఈ కీ చేతికిస్తున్నావేంటి? ఫిట్సే. నీ పనేనా ఇదంతా? నేనెంతో కష్టపడి లైన్ లో పెట్టుకుంటే మీ చిన్ని ఏంట్రా ఇదంతా? పడక ఒక అమ్మాయి లేకపోతే చెప్పుకుంటా చెప్పాలి. చూడు, నా క్లోజ్ ఫ్రెండ్ చిన్ని. లేకపోతే నాకు తెలియకుండా చేస్తే నేను ఊరుకుంటా. సైడ్కి రా. ఇంకోసారి ఇలాంటి డ్రామాలు చేశారంటే చంపేస్తాను. రే, వాడికి యాపిల్ అంటే చాలా ఇష్టం. సర్ప్రైజ్ గా ఇవ్వు, ఎంజాయ్ చేయి. వర్కౌట్ అవుతా? వర్కౌట్ అయిపోద్ది. ఆల్ ద బెస్ట్. ఏంట్రా అమ్మాయి పిలుస్తుంది, వెళ్ళరా. ఎంజాయ్ చేయి. ఓకే బాయ్. యాపిల్ నీకోసమే. థ్యాంక్ యూ. అత్త యాపిల్ ఏవా?
రెండు ముఠాల మధ్య జరిగిన గొడవల వల్ల రాష్ట్రంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఆ కారణంగానే ముఠా నాయకులకు సంబంధించిన మనుషులు వాహనాన్ని ధ్వంసం చేశారు. జనం భయంతో పరుగులు తీశారు. రాష్ట్ర నాయకులు, పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టున్నారు. సిటీలో గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయి. చిన్ని, ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర 500 ఎకరాలు డీల్ చేయాలి. ఆ ఓనర్ చాలా అడ్డుపడుతున్నాడు. దాని గురించి ఒక మీటింగ్ అటెండ్ చేయాలి. ఇంకా డాడీ ఏంటమ్మా? డాడీ, నా ఫ్రెండ్ ముంబై నుంచి హైదరాబాద్ వస్తుంది. దానికి ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. అందుకే ఎయిర్పోర్ట్ కి వెళ్ళి నేనే రిసీవ్ చేసుకోవాలి. ఏంటమ్మా తమాషాగా మాట్లాడుతున్నావు? సిటీలో చాలా గొడవగా ఉంది. బస్సులు, కార్లు అన్ని తగలబెడుతున్నారు. అలాగని ఏమీ తెలియని నా ఫ్రెండ్ ని అలాగే వదిలేయమంటారా? అలాగని కదమ్మా. దట్ ఈస్ ఇంపాసిబుల్. చెన్నై, నాకున్నదే ఒకే ఒక కూతురు. దానికి ఏమైనా జరిగితే నేను అసలు తట్టుకోలేను. ఇఫ్ యూ డోంట్ మైండ్, నువ్వు కొంచెం వెళ్ళొస్తావా? డాడీ, ఇష్టం లేని వాళ్ళని ఎందుకు బలవంతం చేస్తావు? ఎవరైనా డ్రైవర్ ని పంపించు. డ్రైవర్ డ్రైవింగ్ చేస్తాడు. నిన్ను కాపాడే దమ్మున్నోడు కావాలి. చెన్నై సార్, సహాయం కావాల్సిన వాళ్ళు అడిగితే బాగుంటుంది. నెవర్. నీ ఇష్టం. బేబీ, నీ ఫ్రెండ్ ఇంటికి రావడం ముఖ్యమా, నీ ఈగోనా? సరే, ప్లీజ్ వస్తారా? దట్స్ బెటర్. చెన్నై, టేక్ కేర్. సార్, ముందు గలాట నడుస్తుంది. మీరు వెళ్ళడానికి కుదరదు. ఏయ్, బండి తీరా. మెయిన్ రోడ్ వదిలేసి సందులోంచి వెళ్తున్నావేంటి? హలో, ఎందుకు కార్ ఆపావు? ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలంటే ఏంటిదంతా? ఎవడో తెలియనోడి కోసం నీకెందుకు? రక్తంతో వీధిలో పడుంటే చూసి వెళ్ళిపోతావా? మనస్సాక్షి ఉండాలి. ఫ్రెండ్ ఎయిర్పోర్ట్ లో వెయిట్ చేస్తుంది. జస్ట్ షట్ అప్. నాట్ రీచబుల్. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ నాట్ దిస్ వే. ఎయిర్పోర్ట్ కి వెళ్ళమంటే ఇంటికి వెళ్తున్నావేంటి? మెదడు పని చేయట్లేదా? హలో, ఆర్ యు మ్యాడ్ ఆర్ సంథింగ్? యు గెట్ అవుట్. స్టూపిడ్. ఇంకెప్పుడు నీతో రాను. హాయ్ స్వర్ణ. హే, నువ్వెలా వచ్చావే? హౌ ఆర్ యు? చిన్ని ఫ్రెండ్ నన్ను డ్రాప్ చేసి వెళ్ళాడే. హలో మామా, ఆ అమ్మాయిని డ్రాప్ చేసి వెళ్ళినందుకు చాలా థ్యాంక్స్. దానికి థ్యాంక్స్ ఎందుకు మావా? నీ పని నా పని కాదా ఏంటి? చిన్ని, చిన్ని ఒక్క నిమిషం. ఐఎమ్ సారీ. మీకు తెలిసింది రండి. సారీ, థ్యాంక్స్. ఇవి చదవడానికి లండన్కి పోవాలా? మా పల్లెల్లో ఎవరిని అడిగినా చెప్తారు. ఏంటి రమ్మినా? మమ్మీని చేయడానికి ఎవరూ దొరకలేదు, అందుకే రమ్మీ ఆడుతున్నాం. బాగుంది. వదినా, అన్నీ ఇంట్లో లేడు కదా. నేను అతని కోసం రాలేదు. నేను వచ్చింది మిమ్మల్ని చూడ్డానికి. మమ్మల్ని చూడడానికా? ఏంటి విషయం? మీ అందరితో కలిసి ఫోటో దిగుదామని. మాతోనా? ఏంటి ఏదో స్కీమ్ తో వచ్చినట్టున్నావు? అయ్యయ్యో అయ్యయ్యో, ఆంజనేయ ఆంజనేయ, నా మొహం చూస్తే అలా అనిపిస్తుందా? ఇప్పుడే వదినా అని పిలిచావు, అలా అనుమానించొచ్చా? సారీ సారీ. అయితే మాతో కూడా ఎందుకు? నాకు కాబోయే వాడికి ప్రాణ స్నేహితులు మీరు. ఆల్బమ్ లో పెడదామని అంతే. ఎవరైనా మిస్ అయిపోతే అది కాదు, సేఫ్టీ కోసం చెప్తున్నా. ఇంకా ఎవరు స్నానం చేయలేదు. ఇంకా మంచిది. స్నానం చేస్తే ఇంకా చండాలంగా ఉంటారు. ఇది కరెక్టే. పదండి ఫోటో దిగుదాం. ఓకే ఓకే. బద్రి, एक अच्छी स्टिल.
సూపర్ గా ఉండాలి. ఓ 300 జరవాయి. ఉత్తి 300 జరదా ఎందుకు? ఫుల్ డబ్బా మొత్తం ఇచ్చేస్తాను తీసుకో. ఇంకా ఎన్ని రోజులు బతుకుంటావు ఏమో. ఏడేంటబ్బా ఇలా మాట్లాడుతున్నాడా? కింగు కింగు రేయ్, ఈ ప్రపంచంలో ఉన్న రోగాలన్నీ పెట్టుకున్నావు, పైగా రోడ్డు మీద రాజాలాగా తిరుగుతున్నావు. థు, నీ జన్మకి నిప్పు పెట్ట. ఒకటేం కర్మ. ఇదిగో ప్యాకెట్ తీసుకో, తాగి చావు. ప్రతిరోజు నాకు సెల్యూట్ కొట్టే ఈ సింగు ఈ రోజు నన్ను చావమంటున్నాడేంటబ్బా? ఆ వేస్ట్ గాడితో సావసం నీకెందుకు? కొంచెం దూరంగా ఉండు. ఏంటే నీకేమైనా లైన్ వేసారా వాళ్ళు? అంత సీన్ లేదు, అటు చూడు. ఏంట్రా ఈ మిల్కీతో మా సెపరేట్ గా మాట్లాడుతున్నాడు? రేయ్ మీరంతా రండి రైట్. దూరంగా ఉండండి, ఏంటి మావా? దగ్గరికి రాకండి. ఫ్రెండ్స్ సారా మీరు? ఎందుకు? మీరంతా ఎక్కడికి వెళ్ళారా? ఎక్కడికి వెళ్ళావు? ఏంట్రా ఈ రోగం అంటించుకున్నారేంట్రా? చూసి చావండి. ఎయిడ్స్ రోగం ఉన్న వీరి మీద సానుభూతి చూపించండి, అసహించుకోకండి. ఇట్లు శశికళ. అయ్య బాబోయ్, ఏం లేదు మావా, ఆ విషయమే మాకు తెలియదు మావా. నిన్న నీ లవ్ వచ్చి ఫోటో తీసుకుంటానంటే మళ్ళా డౌట్ వచ్చింది. కానీ నీ లవ్ కదా ఓకే అన్నావు. మాకి ఎయిడ్స్ రోగం లేదు మావా. నీ క్లోజ్ ఫ్రెండ్స్ మేము. మాకు అవమానం జరిగింది. ఆ అమ్మాయిని వదలకూడదు. ఆ అమ్మాయికి బుద్ధి చెప్పాలి. ఈ ఆలోచనే నాకు రాలేదురా. ఈ ఐడియా నాకు ముందే వచ్చుంటే ఆ అమ్మాయి కంటే ముందు నేనే పోతే. చక్రి మామ, కర్మ కర్మ. ఇంకా ఇల్లంతా డెకరేషన్ చేస్తున్నారేంటి? మన హీరోలు ఎక్కడా? ఎక్కడా ఎక్కడా ఎక్కడా? ఇద్దరికి విష్ చేసి గిఫ్ట్స్ ఇవ్వాలి. గిఫ్ట్ ఇవ్వడం అలా ఉంచు, నువ్వేంటి ఇంత గ్లామర్ గా తయారయ్యావు? మన హీరోల బర్త్డే అంటే అందరికి పండగే కదా. ఎక్కడా? ఈ రోజు ఏమన్నా కొత్తదా? ఇద్దరు పుట్టింది ఒకటే రోజు. చిన్ని కోసం చక్రి గుడికి వెళ్ళాడు, చక్రి కోసం చిన్ని కూడా గుడికి వెళ్ళాడు, అంతే. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఏం చేస్తారు ఎవ్వరికి తెలియదు. ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఏం చేస్తారో తెలీదు. ఇంటికెళ్ళి ఏం చెయ్యాలి? వాళ్ళు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను. వాళ్ళు వచ్చే వరకు ఎందుకు? పర్మనెంట్ గా ఇక్కడే ఉండిపోవచ్చుగా. బ్యావర్స్ బ్యాచులర్స్ మీరు. దీపావళి ఉగాది ఒకేసారి చేసుకుంటారు. మీ నుంచి నేనే దూరంగా ఉంటాను. చక్రి, హ్యాపీ బర్త్డే టు హీరో. ఏంట్రా ఇదంతా? ఏం లేదురా, స్టెప్ని మారుస్తుండగా సైలెన్సర్ ముట్టుకున్నాను, చెయ్యి కాలిందంతే. నువ్వు అబద్ధం చెప్తే చక్రి నమ్ముతాడా? నువ్వు దేవస్థానాల్లో చేసిన చిందులన్నీ టీవీలో చూపించారు. చేతులంతా బొబ్బలెక్కిపోయాయి. నా కోసం ఇదంతా చెయ్యాల నువ్వు? చక్రి, ఏమీ లేని నాకు నీ స్నేహం దొరికింది. ఎంతో మంది స్నేహితులుంటారు, కానీ మన ఇద్దరి స్నేహం గొప్పదిరా. నువ్వు నా ఫ్రెండ్. ఇదేంట్రా? నా ప్రాణానికి ప్రాణమైన నువ్వు, నాకిష్టమైన నువ్వు, అందరికన్నా ఆ దేవుడి కన్నా గొప్ప మనసున్నవాడివి. నాకు నువ్వు కాక ఇంకెవరున్నారా? నాకన్నీ నువ్వేరా. నా హార్ట్వి నువ్వు. నువ్వు నా హార్ట్ బీటివరా చక్రి. చిన్ని, దొంగ దొంగ దొంగ! మేడం తీసుకోండి మేడం, నన్ను క్షమించండి మేడం. థ్యాంక్స్. ఎందుకు? మాటలు టైం వేస్ట్ చేయనోళ్ళు ఇక్కడెందుకు టైం వేస్ట్ చేస్తున్నారు? అది నేను ఇటువైపు పని మీద వచ్చాను. అది ఎప్పుడు నిజాలు చెప్పే వాళ్ళకి అబద్ధం సూట్ అవ్వదు. మనసులో ఉండేది స్ట్రైట్ గా చెప్తే అందరికీ మంచిది. లవ్ చేస్తున్నావా? లవ్వా? నా దగ్గర టైం లేదు. హే, వాపస్ వచ్చావో లవ్ ఒప్పుకున్నట్టే. తిరుగు తిరుగు తిరుగు.
యాక్చువల్లీ స్వర్ణ ఐ లవ్ యూ. మీరంతా వెళ్ళండి, నాకు పని ఉంది, నేను చూసుకొని వస్తాను. ఏ మామా, నువ్వు చేసే పని మేము చూడకూడదా? నేను చెప్పినట్టు చేస్తారా చేయరా? అలాగే అలాగే అలాగే, నువ్వు వెళ్ళు. నేను జ్ఞాపకం ఉన్నానా పాప? నీలాంటి దొంగల్ని నేనెందుకు జ్ఞాపకం పెట్టుకుంటాను? పోలీసోళ్ళు నిన్ను గుర్తు పెట్టుకుంటారు. పోలీసోళ్ళు నన్ను గుర్తు పెట్టుకుంటారో లేదో గాని నువ్వు మాత్రం నన్ను లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకునేలా చేస్తానే. ఏంటి ఆలోచిస్తున్నావు? అర్థం కాలేదా? అర్థమయ్యేలా చేస్తానే. మా నాన్న విషయం నీకు తెలీదు. మీ నాన్నకి నా గురించి తెలియదే. ఈ రోజు నిన్ను వదిలిపెట్టా, నీ అంతు తేలుస్తాను. నీ జీవితంలో అమ్మాయి ఉండదనుకున్నాం కదా మావా. మావ జీవితంలో అమ్మాయి లేకున్నా అమ్మాయి జీవితంలో మా ఉన్నాడు రా. కరెక్ట్ గా చెప్పావు మామ. మీ ఇద్దరు జోడి సూపర్ జోడి. థ్యాంక్ యూ. నేనేం చేసి వచ్చానో తెలుసా? గర్ల్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేసావా? అంతకంటే గొప్ప పని చేసి వచ్చాను రా. ఏంట్రా గొప్ప పని? నేను హార్ట్ ఆపరేషన్ కోసం బ్యాంక్ దగ్గర ఒక సూట్ కేసు దొంగిలించానని చెప్పాను. జ్ఞాపకం ఉందా? ఆ పేషెంట్ నాన్న ఇంకొక ఆమెను ఉంచుకొని సొంత బిడ్డ ఆపరేషన్ కి డబ్బులు ఇవ్వట్లేదని వాడి దగ్గరే డబ్బు కొట్టేసి ఆమెకు ఆపరేషన్ చేయించా, అదే కదా? కరెక్ట్. ఆ రోజు నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి నాకు 6 నెలలు శిక్ష వేయించి లైఫ్ లాంగ్ నన్ను దొంగని ముద్ర వేయించిన ఆ కాలేజ్ అమ్మాయిని చంపేశావా? చంపలేను, దాన్ని రేప్ చేశాను. రేప్ చేసావా? అవును చిన్ని, పబ్లిక్ లో రేప్ చేశాను. అదెవరో విషకంఠ కూతురట. చిన్ని ఎక్కడరా? చిన్ని మామ ఇక్కడ లేడు. ఇంట్లో లేడా? ఎక్కడికి వెళ్ళాడు? పోయే వాళ్ళు చెప్పి వెళ్తారా?
తలతిక్కగా మాట్లాడుతున్నావేంట్రా? ఇంకేంటి మామ, అంతా నీ వల్లే. నా వల్ల? అవును మామ, చిన్ని ఆ విషకంఠ కూతుర్ని లవ్ చేస్తున్నాడు. అవును మామ, వాడు చాలా బాధపడుతున్నాడు. నేనెంత తప్పు చేశాను. ఆ అమ్మాయి మీద కోపంతో ఆవేశపడి చిన్నికి అసలు నిజం చెప్పకుండా దాచిపెట్టించాన్రా. మామ, ఏంటా నిజం? ఏయ్, ఏంటో భయపడుతున్నావు? నిన్ను రేప్ చేయడానికి నేనేమన్నా కల్నాయకుని అనుకున్నావా? ఏయ్, నేనెప్పటికీ నాయకుణ్ణే, హీరోని. నీ దృష్టిలో నేను విలన్ని కావచ్చు, కానీ ఆ రోజు ఒకరికి హెల్ప్ చేయడానికి నేను వెళ్ళాను. నువ్వు నన్ను దొంగ అనుకుని పోలీసులకు పట్టించావు. ఆ రోజు నుంచి ఈ జనం నా మీద దొంగ దొంగని ముద్ర వేసేశారు. ఆ రోజు నుంచి నిజంగా నేను దొంగలానే బతకాల్సి వస్తుంది. ఇదంతా నీ వల్ల. ఏయ్, పాము 6 నెలలు పగబడుతుందంటారు. నేను లైఫ్ లాంగ్ నిన్ను వెంటాడతానే. ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు వినాలి, లేదంటే చంపేస్తాను. ఏయ్, కూర్చో 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 కూర్చో. ఇక నుంచి ఈ సమాజం దృష్టిలో నువ్వు వాడు నా ప్రాణం రా. వాడి మనసు నేను ఇంతగా కష్టపెట్టానా? వాడి కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతాను. చిన్నడా, ఇక్కడ కూర్చున్నావేంటి? అయ్యో రామా, ఇంత వర్షం కురుస్తుంటే పిచ్చోళ్ళ ఇక్కడ కూర్చున్నావేంటి? వస్తాను బాబు. నిమి, నిమి, ఏంటి చక్రి? చిన్నినేమైనా చూసావా? చూడలేదే. ఏంటి చక్రి, నువ్వెక్కడ, చిన్ని అక్కడ? ఏంటి విషయం? నువ్వు చిన్నిని చూసావా? చూడటం ఏమిటి, మాట్లాడాను కూడా. ఫుల్లుగా మందేసి కూర్చున్నాడు. సీరియస్ గా చూశాడు, నాకు భయం వేసి వచ్చేసి. ఎక్కడున్నాడు? కళ్యాణ మండపం దగ్గర కూర్చున్నాడు. చక్రి, ఈ రోజు పెద్ద గాలం వేసి ఈ బండి కొట్టుకొచ్చేసా. మంచి టైంలో తెచ్చావు. కీవు, ఏయ్, నువ్వు ఇక్కడ ఉండు. ఎక్కడికి వెళ్తున్నావు? నేను వస్తా. వాడికి నాకు మధ్య నువ్వే కాదు, ఇంకెవడొచ్చినా ఒప్పుకోను. హలో అన్నా, చక్రి వైట్ మారుతి వ్యాన్లో వెళ్తున్నాడు. బండి నంబర్ AP 27M9866. ఏం చేయమంటావన్నా? నువ్వేమీ చేయొద్దు, నేనే చేస్తాను. హలో, నువ్వు అర్జెంటుగా ఇంటికి రా చిన్ని. ఏంటి రమ్మన్నా? చిన్ని, జాగ్రత్తగా విను. వైట్ మారుతి వ్యాన్ నంబర్ AP 27M9866. బాంబ్ పెట్టాలి. రాయ్ అంజీ. టికెట్.
చిన్ని ఇటు వచ్చాడా? ఇక్కడికి రాలేదే. ఎక్కడికి వెళ్ళిపోయావు మామా? పొద్దు నుంచి నీ గురించే ఎదుగుతున్నాం. చక్రి ఏ తప్పు చేయలేదు, అది ఊరికే నాటకం. చక్రి ఇక్కడే ఉన్నాడు మామా. రా మామా. వద్దు, నాకు ఇప్పుడు మూడు లేదు. మామా అలా అనుకు మామా. మార్నింగ్ నుంచి నీ కోసం వెతికి వెతికి చివరికి ఈ బార్లో ఉంటావని ఇక్కడికి వచ్చాడు. చూడు, చక్రి బండి కూడా ఇక్కడే ఉంది. ఏ బండి? అదే వైట్ మారుతి వ్యాన్ మామా. ఆ మారుతి వ్యానా? శశిగాడు ఆ బండి తెచ్చింది, చక్రమామ ఆ బండిని తీసుకొచ్చాడు. ఛ, ఎంత పని జరిగింది. చక్రి ఆ బండిలో వచ్చాడని తెలియక బాంబు ఫిక్స్ చేశారు. చక్రి! చక్రి, చక్రి, చాలా ఆపరా నీ నాటకాలు. రా చక్రి, ఈయన్ని తాకడం కూడా పాపమే. చంద్ర, ఏంట్రా పిచ్చిగా మాట్లాడుతున్నావు? చూడరా చూడు, నిన్నేమన్నంటే ఈయనకి కోపం వస్తుంది. ఈడేం తప్పు చేయకపోయినా నువ్వెక్కడ బాధపడతావో అని నీకోసమే తిరుగుతున్నాడు. అయితే నువ్వు ప్రాణ స్నేహితుడిని కూడా చూడకుండా వాడి కారికే బాంబు పెట్టావు. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావురా? నా మీద ఎవడైనా చెయ్యేస్తే వాడు చెయ్య తీసేస్తాడు. ఎవడైనా నన్ను సీరియస్ గా చూస్తే వాడి కళ్ళ పీకేస్తాడు. అలాంటి చిన్ని నన్ను చంపడానికి ట్రై చేస్తాడా? ఏం మాట్లాడుతున్నావురా? నేను వదిలిపెట్టను, చంపేస్తా. నీతో కలిసి చావడానికైనా ఇష్టపడతాను కానీ వీడితో కలిసి బతకడానికి ఇష్టపడను. ఇంత నమ్మకంగా మాట్లాడుతున్నావు కదా, నీ కారుకు బాంబు పెట్టింది ఎవరు? అడుగు అడుగు అడుగు. బాంబు పెట్టింది నేనే. ఆ బండిలో నువ్వొస్తావని నాకేం తెలుసు? విన్నావా విన్నావా? నిన్న మొన్న వచ్చిన ఒక అమ్మాయి కోసం ఇన్నేళ్ల స్నేహాన్ని చంపాలనుకున్నా. చంద్ర, నోటికొచ్చినట్టు మాట్లాడకో. చక్రి, అది ఆగు. దాంతో కొడితే చిన్న దెబ్బ తగులుతుంది, ప్రాణం పోదు. ఇదిగో ఇది తీసుకో, తీసుకుని చంపే చంపే చంపే. అవును, నీ ఫ్రెండే కావచ్చు. నేను చేసిన దానికి నీకు కోపం రావడం సహజమే. కానీ నా స్థానంలో నువ్వుంటే ఏం చేసేవాడివి? నీ స్నేహితుడు నా కూతురి తలరాతనే మార్చేశాడే. ఇప్పుడు దాన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఉండేది ఒక బిడ్డ, దాన్ని చంపేసి ఉంటే కొన్ని రోజులకి ఆ దుఃఖం మర్చిపోయేవాడిని. ఇప్పుడు బ్రతికినంత కాలం మనశ్శాంతి లేకుండా చేశాడు. తండ్రి స్థానంలో ఉండి నేను చేసింది తప్పు అనిపిస్తే తీసుకుని కాల్చేయి. తీసుకో, చంపేయి. తీసుకో, తీసుకో, తీసుకో. వెల్కమ్ మేడం, వెల్కమ్. హౌ కెన్ ఐ హెల్ప్ యూ? ఎక్స్క్యూజ్ మీ. హలో. ఓ మై గాడ్, ఇదిగో చూడు. 1 lakh 2 lakh కోసం ఎందుకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తారు? అక్కడ కబోర్డ్ లో ఉంది, తీసుకో. మిస్టర్, చెప్పండి మేడం. ఐ వాంట్ గిఫ్ట్ ఎ కార్ టు మై డ్రైవర్. డ్రైవర్ కి కారు గిఫ్టా? ఏ కారు మేడం? దట్ వన్. నా ఇంటి పనివాడు కూడా ఏసీ కార్ లో వస్తాడు. మేడం, మీ ఇంట్లో కనుక వంట మనిషి పోస్ట్ ఖాళీగా ఉంటే నేను వస్తాను మేడం.
ఓకే ఓకే అవసరమైతే చూద్దాం డోంట్ వరీ రండి టెస్ట్ డ్రైవ్ చేద్దాం. యా ఎక్స్క్యూజ్ మీ ఊతప్ప. ఊతప్ప సింగిల్ పేమెంట్ చేస్తే ఎంత డిస్కౌంట్ ఇస్తారు? మేడం ముందు టెస్ట్ డ్రైవ్ చేసేద్దాం, ఆ తర్వాత దాని గురించి ఆలోచిద్దాం. ఏం లేదు, ఆ బ్యాలెన్స్ డబ్బు నీకే ఇద్దామనంతే. థ్యాంక్ యూ మేడం. కీ తెస్తానండి. కీజ్ అమ్మా. మేడం ప్లీజ్ ఫాలో మీ. యా ష్యూర్. రండి కీ తీసుకోండి. ఓ మై గాడ్, ఏమైంది మేడం? బ్యాగ్ అక్కడే మర్చిపోయాను. ఐల్ జస్ట్ గో. ఏం పర్లేదు మేడం, నో ప్రాబ్లం, నేను తెస్తాను కదా. Oh, better be careful. Costly things are there. నో ప్రాబ్లం, we are always honest people. You better be. ఎక్కండి మేడం. ఇక్కడ ఉంది బ్యాగ్. కూడా ఇచ్చేసిందే. డ్రైవర్ కి కార్ గిఫ్ట్ ఇస్తారన్నప్పుడే అనుకున్నా, దీంట్లో ఈవిడ గారు అడ్రస్ కలిగి దొరికితే నేను అదృష్టవంతుణ్ణి, లేకపోతే నా పని గోవిందో గోవిందా. మడతట్టింది. ఇది కూడా షోరూమ్ పీసేనా? ఏంటక్క క్యా లాయా హై, కోట్రా బైకా? Hey, అక్కడ చూడు. పార్కింగ్ నుంచి కొట్టేయటం చూశాను, ఇంట్లో నుంచి కొట్టేయటం చూశాను, షోరూమ్ నుంచి కారు కొట్టేయటం నువ్వు ఒక్కదాన్ని. రే అబ్దుల్ మాలిక్, అప్నా పైజమా సంభాల్ రే, పైజమా ఉండగానే లాంగ్ చెడ్డీ లేపేస్తుంది. నువ్వు ఎప్పుడు ఇంతేరా? అలా చేస్తేనే కదా మజా. నువ్వు ఇవ్వకపోతే ఇలా రావాలంటే సిగ్గేస్తుందిరా. తమాషాకి తీసానురా, నేనేం ఉంచుకోనులే. దేవుడి మీద ఒట్టు పెట్టుకో, మన స్నేహం మీద ఒట్టురా. అలా అంటే నేనేం చేయలేనురా, తీసుకో. నాకు తెలుసు నువ్వు స్నేహానికి విలువిస్తావని. చిన్న చిన్న విషయాల గురించి మంచి స్నేహాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి? చక్రి ఎక్కడున్నాడు? నాకు నీకు ఉన్న శత్రు ఒక్కడే, ఆ చిన్ని. నువ్వు నాతో చెయ్యి కలపచ్చు కదా. చిన్ని నా శత్రువు అని నీకెవరు చెప్పారా? ఏంటి చక్రి, నిన్ను చంపడానికి వచ్చినోడు నీకు శత్రువు కాదా? నా ప్రాణం మీద అధికారం ఉన్నది వాడికి ఒక్కడికేరా. మా ఇద్దరి స్నేహానికి అడ్డొచ్చారంటే నువ్వు వాడి శత్రువు అని తెలిసి లోనికి రానివ్వడమే తప్పు. గెట్ అవుట్. శబాష్ శబాష్ చక్రి, శబాష్. స్నేహం అంటే మీదే. ఎలాగైనా మీరిద్దరూ ఒక్కటవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. అన్న ఆశపడి వచ్చాడు కానీ వీడికి తోలు తీరింది. భలే చెప్పావురా. వస్తాను. ఎంత మంచి ఫ్రెండ్స్ రా వాళ్ళు. ఇద్దరు వేరైపోయారు. చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాను రా. నేను ఆ రోజు కోపంలో బాగా తిట్టాను రా. వాళ్ళిద్దరిని ఎలాగైనా కలపాలరా. ఒక పని చేద్దాం, చక్రి దగ్గరికి చిన్నిని తీసుకొచ్చి సర్ప్రైజ్ చేద్దాం. అప్పుడు ఇద్దరు కలుస్తారు. మంచి ఐడియా రా. Yes. ఆపరేషన్ చేసి లోపల ఉన్న బుల్లెట్ ని తీసేసాం. ప్రాణానికి అపాయం ఏమీ లేదు. హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. రక్తం ఎక్కువగా పోవడం వల్ల బ్లడ్ బ్యాంక్ కి పంపాను. తొందరగా అరేంజ్ చేయండి, డబ్బు ఎంతైనా పర్వాలేదు. పేషెంట్ ది రక్తం ఏబీ నెగిటివ్, దొరకడం బాగా కష్టం. అయినా సరే ట్రై చేస్తున్నాను. డాక్టర్, నాది ఏబీ నెగిటివే. నా రక్తం తీసుకోండి. వద్దు డాక్టర్, వద్దు. ఎవడి రక్తం ఇచ్చినా తీసుకుంటాను. పాము విషం ఇచ్చినా తీసుకుంటాను.
వాడి బ్లడ్ మాత్రం వద్దు. గెట్ అవుట్. చిన్ని నా మాట వినరా. వద్దురా. స్నేహితుడిని చూడకుండా వెన్నుపోటు పొడిచా. స్నేహానికి విలువిచ్చి నీ దగ్గరికి వచ్చాను. చిన్ని నీ ప్లేస్ లో నేనున్నా ఇలాగే మాట్లాడతాను. దయచేసి పరిస్థితి అర్థం చేసుకో. అవసరం లేదు. నిప్పు నెత్తిని పెట్టుకుంటే ఒళ్ళే కాలిపోతుంది. అదే ఇంట్లో పెట్టుకుంటే ఊరే కాలిపోతుంది. నువ్వు నా ముందు నిలబడకు. వెళ్ళిపో. అతను చెప్పేది అర్థం కావట్లేదా? వెళ్ళి బయటికి. ఏయ్, నేను నీతో మాట్లాడలేదు. మధ్యలో వస్తే మర్డర్ చేసేస్తాను. డాక్టర్ దయచేసి నా రక్తం తీసుకోండి ప్లీజ్. వాణ్ణి టచ్ చేయాలని చూడకు. ఊరి తీస్తా. నువ్వు బయటికి పోలేదంటే నా శవాన్ని చూడాల్సి వస్తుంది. ఏంటి, నా శవాన్ని చూస్తావా? వాడు పైన ఉన్నాడు, వదలకండి. ఏంట్రా చూస్తున్నారు? వేసేయండి. చిన్ని ఎవరో తెలుసా నీకు? వాడు నా బలం రా, నా బలహీనత వాడి. ఎవరినైనా ఎదిరించే దమ్మున్నోడు, నిజమైన మగాడు, ఎంతో మందికి స్ఫూర్తి రావాడు. నా ప్రాణం రా చిన్ని. అలాంటిది నా చేతులతోనే వాడిని షూట్ చేయించావు కదరా. భూమిని కదిలిస్తే భూకంపం, ప్రకృతిని కదిలిస్తే ప్రళయం, స్నేహాన్ని కదిలిస్తే సమరం. వాడి ఒంటిలో పోయిన ఒక్కొక్క రక్త బొట్టు నీ ఒంట్లోంచి తీయకపోతే నేను చక్రినే కాదు. నువ్వు అన్ని చంపి జైలుకి వెళ్తే చిన్ని బతకర్రా. వద్దు మామ, పదరా నువ్వు, పదరా. నాకు కావాలి. వాళ్లకు నీకు ఏ సంబంధం లేకపోయినా వాళ్ళ జీవితం బాగుండాలని
ఇక్కడికి తీసుకొచ్చి అడ్మిట్ చేసావు. నువ్వు మినీ మదర్ తెరిస్తావమ్మా. యూ డోంట్ వర్రీ, ఖచ్చితంగా వాళ్లకు తాగటం నేర్పిస్తా. డాక్టర్ మార్పిస్తా. మేడం 8000. డబ్బా? అయ్యో అయ్యో తప్పుగా అనుకోవద్దమ్మా. ఎవరినైనా డ్రింకర్స్ ని ఇక్కడ తీసుకొచ్చి అడ్మిట్ చేస్తే వాళ్ళకి మా సంస్థ నుంచి 1000 రూపాయలు అందజేస్తాం. డబ్బు కన్నా వాళ్ళ ఆరోగ్యమే ముఖ్యం. ఎక్కడ సంతకం పెట్టండి. రే చందు, చక్రమామ వచ్చేలోపు ఆ చైర్లో నుంచి లేగు. ఎందుకో? అది చిన్ని సీటు. చక్రమామ వచ్చి చూశాడంటే నిన్ను లేపేస్తాడు. రేయ్, పక్కనున్న మనకన్నా ప్రాణాలు తీయడానికి సిద్ధపడ్డ వాడెక్కువ అయిపోతారా? రేయ్, ఎక్కడ కూర్చొని ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావురా? చిన్ని ఉన్నా ఇక్కడ లేకున్నా ఈ చైర్ మీద కూర్చునే అధికారం వాడు ఒక్కడికే ఉంది, జ్ఞాపకం పెట్టుకో. ప్రేమ, స్నేహం, ఆత్మీయత, అనుబంధాల గురించి నీకేం తెలుసురా? ఇక్కడ చూసి మాట్లాడరా. ఇక్కడ చూడు, నన్ను తిట్టడానికి, ప్రేమించడానికి వాడికి ఒక్కడికి అధికారం ఉందిరా. రేయ్, మందేరా. మావా, నువ్వు తాగుతున్నావా? అందరూ గతాన్ని మర్చిపోవడానికి తాగుతారు, నేను గుర్తుకు రావడానికి తాగుతున్నాను. పోయిరా. చిన్ని గ్లాసులో కూడా పోయి. Cheers. మనిషి మనిషి మధ్య ఉన్న స్నేహమా, ప్రేమే నీ శత్రు. టకటకమని వచ్చే అమ్మాయి ఫ్రెండ్షిప్. ఈరోజు డ్రైడేనా? డ్రైడే కాదు, ఫ్లైడే. శశి ఉండగా టెన్షన్ ఎందుకు? అమ్మా తల్లి, నీ సావాసానికో దండం. నువ్వు తిన్నదానికి కూడా మా కిడ్నీలే అమ్మేస్తావు. ఐఎమ్ సో సారీ, నేను వేరే ఫోటో ఇచ్చాను. ఆ డిజైన్ చేసే ఎదవా మీ ఫోటో సెలెక్ట్ చేశాడు. వాడు తప్పు చేశాడు, మీరు బాధపడ్డారు. తప్పు జరిగినందుకే మీకు పార్టీ ఇద్దామని వచ్చాను. అమ్మా తల్లి, ఈ రోజు కూడా ఏదైనా స్కెచ్ చేసుకొచ్చావా ఏంటి? ఇలా తప్పుగా అనుకుంటారని నేను అనుకోలేదు. నేను వస్తాను. నువ్వు బయలుదేరకమ్మా, మేము ముందేస్తాం. దాట్స్ గుడ్ బాయ్. అవునరా, ఈ రోజు ఎంజాయ్ చేద్దాం. ఒరేయ్ చాచా, మన బ్రాండ్ చెప్పరా? అన్నా, ఒక బీరు, విస్కీ, బ్రాందీ, రమ్ము, షకీలా, స్కాచ్. అదే తాగండి. వక్ర కళ్ళు అవుట్. అబ్బా, ఏందిరా ఇది? మందులోసన వస్తున్నది. అవును కదా. ఎవరు మనల్ని ఇక్కడ చేర్చింది? టెన్షన్ పడద్దు. ఈ 3 నెలల్లో మీతో కలిపి సెంచరీ చేసి 1,00,000 రూపాయలు బహుమతి తీసుకుంది మిస్ శశికళ. తాగు తాగు అని తాగించి మమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చిందా? ఇది నాకు కావాలి. ఫస్ట్ పట్టుకుంది నేను. ముందు చూసింది నేను, నాకు కావాలి. అరే రే, ఆ మాత్రానికే గొడవ ఎందుకు? అలాంటిదే ఇంకోటిస్తాను. సారీ, ఒక్కటే ఉందనుకున్నా. సారీ, నేను అదే అనుకున్నా. చూడండి, ఈ ఫోటోని స్వామి గుండెల మీద అతికించండి. ఓకే మేడం. మీకు చక్రి తెలుసా? నాకు తెలుసు అనేదానికన్నా నాకు కావాల్సిన వాళ్ళకి బాగా దగ్గర. ఇతనికా? చిన్ని మీకు తెలుసా? చెప్తాను, ఇది ప్యాక్ చేయించండి. అలాగే మేడం. నేను చక్రి గర్ల్ ఫ్రెండ్. అవునా? దట్స్ గ్రేట్. నేను చిన్ని గర్ల్ ఫ్రెండ్. కరెక్ట్. ఏంటో మంచి స్నేహితులు అనుకోకుండా విడిపోయారు. మనం ఇచ్చే గిఫ్ట్ చూసైనా వాళ్ళ కోపం తగ్గితే బాగుండు. నేను అదే ప్రయత్నిస్తున్నాను. వాళ్ళిద్దరూ ఒక్కటవ్వకపోతే స్నేహం అనే పదానికి అర్థమే లేదు. అవును, రేపే వాళ్ళ పుట్టినరోజు కదా, మనం గుడికెళ్ళి వాళ్ళిద్దరూ ఒక్కటవ్వాలని వేడుకుందాం.
దేవుడు మంచి చేస్తాడు. అంత మంచి జరగాలి. పిల్లలు మీరిద్దరు ఫస్ట్ రావాలి, తెలిసిందా? అదేంటి ఇద్దరు ఫస్ట్ ఎలా వస్తారు? అదేం నాకు తెలియదండి, నేనేదో అనేసానంతే. అక్కడ చూడరా, బాబీ నాని ఫస్ట్ వస్తున్నారు. వాళ్ళెరా గెలిచేదే. सारे जहां से अच्छा हिंदुस्ता हमारा, सारे जहां से अच्छा हिंदुस्ता हमारा, हम बुलबुले हैं इसकी, ये गुलसिता हमारा हमारा, सारे जहां से अच्छा जय हे भारत है, जय हे भारत है, भारत जय जय है, सारे जहां से अच्छा हिंदुस्ता हमारा, जय हे जय हे जय हे, जय भारत जय हे, जय भारत जय हे। జై హింద్. జై హింద్. రండి రండి. పిల్లలు మీరిద్దరూ ఓడిపోయినా పర్వాలేదు, అయితే మన జాతీయ గీతాన్ని ఎంతో గౌరవించారు, అది చాలు. అవునమ్మా, జాతీయ గీతం వినిపిస్తే శ్రద్ధ భక్తులతో ఉండాలి. మన దేశానికి గౌరవం ఇవ్వాలని నాన్నగారు చెప్పారు. ఇంత రాత్రిలో పూజ చేస్తున్నావంటే ఎవరికి ఒక రహజారం మూడింది. ఎందుకమ్మా నన్ను అర్జెంటుగా రమ్మన్నావు? ఓ స్కూల్ మాస్టర్ రంగారావు నా మాట వినలేదు, నా ఆశ నెరవేరనివ్వలేదు. వాడి సంసారం చితిలో కలవాలి, ఎవరు మిగలడానికి వీల్లేదు. నిమ్మలంగా నువ్వు నిద్రపో, తెల్లవారేసరికి వాడి బూడిద చూపిస్తా. అన్నా ఏంట్రా, అమ్మ చేసిన బొబ్బట్లు తిని తపాసులు కాలుద్దాం. సరే తొందరగా పదా. అంటించండి 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 ఏంటండి పిల్లలు ఇంకా ఇంటికి రాలేదు? అంటించండి అంటించండి అంటించండి. అంటించండి మొత్తం అంటించండి. అయ్యో అయ్యో అంటుకుంది. కాలిపోండి, కాలి మాడి మసైపోండి. అదే నాకు చాలా సంతోషంగా ఉంది. నాకెవరైనా ఎదురొస్తే ఇది గతి. వెళ్ళు, ముందు వెళ్ళు, నేను వస్తాను.
విషకంట కంట్లో నలక పడితే మెల్లిగా తీసుకోవాలి. కుక్కని బయట కట్టేయాలి, కాపలా ఉంటుంది. ఇంట్లో కదిలితే మన మంచం ఎక్కుతుంది. చిన్ని తప్పు చేశాడు. ఇంకా ఏం మించిపోలేదు. వాడి పాడె కట్టడానికి నేనేర్పాటు చేస్తాను. సూరన్న, నా సైన్యం అంతా నీ వెనకే. తొందరగా పీస్ చేసే వాళ్ళిద్దరిని. డాడీ మీరేనా ఇలా మాట్లాడేది? వాడు నీ బాడీగార్డ్, నిన్ను ప్రేమిస్తాడా? హౌ కెన్ ఐ ఇమాజిన్? వాడిని నరికి పారేస్తాను. డాడీ ప్లీజ్, చిన్ని చాలా మంచోడు, నా కోసం అతన్ని వదిలే. నో నేను ఇప్పుడే చిన్నికి చెప్తాను. నువ్వు రూమ్ లో పడుండు. చిన్ని చక్రి కలిసినంత కాలం చక్రిని ఏం చేయలేకపోయాం, అందుకే వాళ్ళిద్దరిని వేరు చేశా. సమయం చూసి స్కెచ్ వేసి చిన్ని చేతిలో చక్రిని ఫినిష్ చేయాల్సిందే. చక్రి పైకి వెళ్తాడు, చిన్ని జైలుకి వెళ్తాడు, అంతే. చక్రి ఫ్రెండ్ అంతా వినేశాడు. పట్టుకొని రావండి. శశికళ, నేను చెప్పినట్టు నువ్వు వాడికి చెప్పలేదంటే చక్రిని చంపి ఆ శవాన్ని నీకు బహుమతిగా ఇస్తాను. ఏవైనా నకరాలు చేసావంటే ఫస్ట్ నిన్ను లేపేస్తాను. మాట్లాడు. హలో హలో చక్రి, నీ స్నేహితుడు చిన్ని నీ మీద పగతో నన్ను కిడ్నాప్ చేశాడు. వాడు మూర్ఖుడు, వాడిని నమ్మొద్దు. వాడు నన్నేం చేస్తాడు అని భయంగా ఉంది. నువ్వు జాగ్రత్తగా ఉండు చక్రి, నువ్వు బాగుంటవే నాకు కావాలి. ఇంకెప్పుడు నువ్వు చిన్ని మాట నమ్మొద్దు. శశికళ, నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు?
सारे जहां से अच्छा हिंदुस्तां हमारा। हम बुलबुले हैं इसकी ये गुलसिता हमारा। सारे जहां से अच्छा सारे जहां से अच्छा। जय हे भारत है जय हे भारत है। भारत जय जय है सारे जहां से अच्छा हिंदुस्तां हमारा। जय हे जय हे जय हे जय भारत जय हे। జై హింద్. ఏమండి బాబు అమ్మా
అమ్మా అమ్మా నాన్న నాన్న అమ్మా నాన్న ఇన్నాళ్ళు ఎక్కడున్నారు నాన్న? గిరగిర తిప్పి గజ 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 వణికించేదే నీడిల్స్ బయోవార్లు లేకుండానే ఎక్కేసేదే లోకంలో లవ్ సాటి వేరే ఏది లేనే లేదే